ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 6ను పరిశీలిద్దాం. ఇది విశ్వరూప సందర్శన యోగం. తన అనంతమైన విశ్వరూపాన్ని చూపమని అర్జునుడు భక్తితో ప్రార్థించినప్పుడు ఆ రూపంలో ఏమేమి చూడవచ్చో శ్రీకృష్ణుడు వివరించడం ప్రారంభిస్తాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్య దృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు: ఓ భరతవంశ శ్రేష్ఠుడా, నా ఈ దివ్య రూపంలో ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్వినీ దేవతలను, ఇంకా మరుద్గణాలను చూడు. కేవలం వీరే కాదు, నువ్వు ఇంతకు మునుపు ఎన్నడూ కనీవిని ఎరుగని ఎన్నో అద్భుతాలను, ఆశ్చర్యకరమైన రూపాలను కూడా నాయందే దర్శించు. సృష్టిలోని సమస్త దేవతాశక్తులు, లోకాలు అన్నీ తనలోనే ఉన్నాయని భగవంతుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం సాధారణంగా ప్రపంచాన్ని వేర్వేరు భాగాలుగా చూస్తాం. కాని భగవంతుని దృష్టిలో ఈ వైవిధ్యమంతా ఒకే చైతన్యంలో భాగం. అసంఖ్యాకమైన రూపాలు, శక్తులు అన్నీ ఆ పరమాత్మ నుండే ఉద్భవించి ఆయనలోనే లీనమయ్యున్నాయి. విభజన అనేది కేవలం మన పరిమిత దృష్టి వల్ల కలిగే భ్రమ మాత్రమేనని, ఐక్యతే విశ్వసత్యమని ఈ శ్లోకం మనకు ఒక గంభీరమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం సాధారణంగా ప్రపంచాన్ని వేరువేరు భాగాలుగా చూస్తాం. కాని భగవంతుని దృష్టిలో ఈ వైవిధ్యమంతా ఒకే చైతన్యంలో భాగం. అసంఖ్యాకమైన రూపాలు, శక్తులు అన్నీ ఆ పరమాత్మ నుండే ఉద్భవించి ఆయనలోనే లీనమయ్యున్నాయి. విభజన అనేది కేవలం మన పరిమిత దృష్టి వల్ల కలిగే భ్రమ మాత్రమేనని, ఐక్యతే విశ్వసత్యమని ఈ శ్లోకం మనకు ఒక గంభీరమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన చుట్టూ ఉన్న సమాజంలో, ప్రకృతిలో కనిపించే వైవిధ్యాన్ని చూసి ఆనందించాలి కాని భేదభావాలు పెంచుకోకూడదు. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో, ప్రతి అణువులో ఆ భగవంతుడి అద్భుత సృష్టిని చూడటానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం ద్వారా మనలో సహనం, ప్రేమ, అందరి పట్ల గౌరవం పెరిగి మన జీవితం ప్రశాంతంగా మారుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.